చూసారా సౌండ్ ఎలా వస్తుందో? మరి వర్షం చిప్స్ చేసే సౌండ్ రాదా? హైదరాబాద్‌లో పడే వర్షం కాదండి. మా ఇంట్లో కిచెన్‌లో వస్తున్న సౌండ్. మనం ఏదైనా కొత్తగా చేస్తున్నామంటే ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి కదా! అందుకే ఈ మాత్రం సౌండ్ ఉండాల్సిందే మరి. అందరి పిల్లల్లాగానే మా పిల్లలు కూడా ఆలు చిప్స్ కావాలన్నారు. ఇంకేముంది బయటే ఎందుకు నేను ఇంట్లోనే చేస్తానని చెప్పి ఇంటికైతే ఆలు అయితే తీసుకొచ్చాను. ఇంకా ఆలునైతే ఇలా మంచిగా పీల్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న పీలర్ అయితే 3 in 1 అండి. నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇది నా దగ్గర ఇలా ఆలుది తురిమేదైతే బుడ్డది నా దగ్గర ఎప్పుడో తీసుకున్నది ఉన్నది. దాంతోనైతే అతి కష్టం మీద పీల్ చేస్తే ఒక్క ఆలు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. చాలా కష్టం అయిపోయింది. ఇంక ఇలా అయ్యేలా లేదని చెప్పి ఇందాక పొట్టు గీకే చూపించాను కదా, ఇంకా దాంతోనే ఇలా పొడుగ్గానైతే గట్టిగా పట్టి స్లైసెస్ లాగా అయితే చేసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా రకరకాలుగా వచ్చాయండి. కానీ మనకి షేప్ ఇంపార్టెంట్ కాదు కదా. ఇంకా తర్వాత ఇలా వాటిని అయితే 2-3 సార్లు మంచిగా వాటర్లో కడిగి తర్వాత ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని పక్కన ఒక గిన్నెలోకి 2 స్పూన్ల సాల్ట్ వాటర్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇక్కడ ఆయిల్ వేడయ్యాక మనం ఇందాక క్లాత్లో తుడిచి పెట్టుకున్న ఆలు స్లైసెస్ని అయితే వీటిలలో కొంచెం కొంచెం వేసుకుంటూ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న సాల్ట్ వాటర్ కూడా ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఇంకా ఫ్రై చేస్తుంటే ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందండి ఈ సౌండ్. అలాగే ఆయిల్ అంతా కొంచెం బయటనైతే పడింది. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాను, షేప్ ఇంపార్టెంట్ కాదు కానీ అచ్చం బయట తిన్న చిప్స్ లాగానే చాలా అంటే చాలా బాగా వచ్చింది.